ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి రేపు అమరావతి సచివాలయంలో భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకి కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణాలకు కీలక అనుమతుల్ని మంత్రివర్గం ఆమోదించనుంది. ఇటీవలే 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అమరావతిలో జీఏడీ టవర్ బేస్మెంట్ 39 ఆఫీస్ ఫ్లోర్లు, టెర్రస్ ఫ్లోర్లు వెరసి 17,03,433 చదరపు అడుగుల నిర్మాణానికి రేపు కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. $28,41,675 చదరపు అడుగుల మొదటి 2 హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేయనుంది. 23,42,956 చదరపు అడుగుల 3-4 హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో 11,22,000 చదరపు అడుగుల స్పేస్ తో నిర్మించే అసెంబ్లీ భవనానికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 55 మీటర్ల ఎత్తుతో 20,32,000 చదరపు అడుగుల స్పేస్ తో అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు అమరావతిలో బిల్డింగ్ల నిర్మాణానికి 6,465 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులకు 9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకి 7,794 కోట్లు, ఎస్టీపీ వర్కులకి 318 కోట్ల రూపాయలు మంజూరుకి మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. కాకినాడ పోర్టు నుండి తరలిపోతున్న ఓడలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో ఆ వ్యవహారంపైన కేబినెట్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై చర్యలకి ఆదేశించే అవకాశాలున్నాయి.